N9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రానికి రథ చక్రాల వంటి వారి డిఏలను వెంటనే చెల్లించాలి. అసెంబ్లీలో హరీష్ రావు డిమాండ్. తెలంగాణ భవన్ బోధ్ నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అఖండ 2 సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు నా జీవితం వృధా చేశాను అని అనిపించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉద్వేగం. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కరచాలనం చేయడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రానికి రథచక్రం వంటి వారని, అలాంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 6 డిఏలను పెండింగ్ పెట్టడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వారి డిఏలను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతా. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు.
మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ గూడ బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు టీఏడిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు టీఏడిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు 1,00,000 రూపాయలకే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, బోధ్ నియోజకవర్గానికి చెందినటువంటి నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశం తెలంగాణ భవన్ నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే మాట్లాడారు. జై తెలంగాణ. చాలా దూరంకి వెళ్ళి వచ్చినారు మీరంతా. మీరు సోదరుడు అనిల్ జాదవ్ గారు ఒక మాట అన్నారు, నీకేమన్నా ఇబ్బంది పెట్టుంటే అని. నాకేం ఇబ్బంది లేదు, మీకే అయి ఉంటుంది అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు. అయినా ఇంత ఓపికగా వచ్చినందుకు మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం. సోదరుడు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు గత 2 సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు, రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో, తన కార్యదక్షతతో 142 మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతాను. ఇలా అనిల్ మాట్లాడినాక, ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఒక ఇయ్యాలటి ముచ్చట చెప్పలే. 2001లో నేను నిర్మల్లో చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఎట్లా కేసీఆర్ సార్ను చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కి వెళ్ళి నేరేడుగొండకి వెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా, ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా, మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా నేను. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళు ఫోన్లు చేసిండ్రు అనిల్ జాదవ్కు, కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు. ఆ 10 మంది పోయినారు కదా ఎమ్మెల్యేలు, మనోళ్ళం కూడా అట్లనే కొనుక్కుందాం అనుకున్నారు. కుల్లా చెప్తున్నాను, నీకు ఇలా సిగ్గుపడేది ఏం లేదు. కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే, పైసలు లేకపోవచ్చు, గరీబ్గాడు కావచ్చు, కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు. అట్లాంటి నాయకులే. ఎందుకంటే బావిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి, చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు. కానీ బావి ఎండినప్పుడు, కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది. ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు జోగు రామన్న గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వారికి, సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి, అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంబాయి గారు, వేదికపై ఆసీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గెలిచి వచ్చిన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు. మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలిపెనకాల చాలామంది ఉంటారు, 1000 మంది. వాళ్లకు అట్లే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లకు అట్లాగే గెలిపించిన వాళ్ళకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరున అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అల్ల కూడా ఉంటారు, ఇక మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒకటి కప్పల తప్పకెళ్ళి ఒకటి గుంజుతుంటాడు కిందికి, అట్లా కూడా కొంతమంది ఉంటారు. జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేయకూరు. అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు. 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది,
రాబందు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఎట్లయిపోయింది రైతుల హాలత్తు? ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది. పంట కొనటోడు లేడు, కొంటే అందులో కట్టింగ్లు, సోయాకు కష్టమే ఉన్నది, పత్తికి ప్రవాసీల సమస్యలు వినడానికి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం అని గల్ఫ్ వెళ్లినటువంటి తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రజాభవన్లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యల్ని వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్ పర్టికులర్లీ లేబర్కి సంబంధించి అదే టైం కామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి చాలా దేశాల్లో. ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైం కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయండి. బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు. ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజ్ని పేల్చినట్టే హుజూరాబాద్ నియోజకవర్గంలో తనుగుల చెక్ డ్యాంను పేల్చారని అసెంబ్లీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు అధ్యక్ష. కూసో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష అఖండ 2 సినిమా చూసిన తర్వాత ఎన్ని రోజులు నా జీవితం వృధా చేశాను అని అనిపించింది అని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. పెండింగ్ బిల్స్ విడుదల చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు. మాజీ సర్పంచ్లకు 531 కోట్ల బిల్లులను చెల్లించలేదని అసెంబ్లీని ముట్టడించారు మాజీ సర్పంచ్లు. ప్లే కార్డ్ మంచిగా అది దూరం ప్లీజ్ తీసుకోండి. సైడ్ తీసుకా
తిరుమల శ్రీవారిని ఛాంపియన్ మూవీ టీమ్ దర్శించుకుంది. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఛాంపియన్ మూవీ టీమ్ దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. భక్తుల విజ్ఞప్తి, గోవింద స్వామి ಅವರು గూరు దారిలో అందరికీ నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి, జాన్లో అనౌన్స్ అవుతుంది. అందరికీ నమస్కారం. It's my first time visiting here. So it's my first time visiting here. So happy, feeling so. Feeling so blessed. Thank you. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలను వేదోయుక్తంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.